జేసీబీలు డోజర్లు బుల్డోజర్లు పెట్టి సార్ మీ అంతరాత్మకు తెలియదా సార్? ఇక్కడ ఉన్న మంత్రులు 3 మంత్రులు ఒక్కడు కూడా కబ్జా చేయడం ఉందా సార్? వాళ్ళు ఒక్కొక్కడు ఎన్ని ఎకరాలు కబ్జా చేసారు చూడండి. వాళ్ళ కబ్జాలు ఉన్నటువంటి భూములు గుంజే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రజల కష్టంతో మనం జీతాలు తీసుకుంటాం సార్. ప్రజలు ప్రాపర్గా వాడు ఉండడానికి ఇల్లు కోసం అడుగుతుంటే తర్వాత ఉపయోగకరమైనటువంటి వాటి కోసం కేటాయిస్తాం ఈ స్థలం అనేది ఎక్కడ సార్? ముందు ప్రాపర్గా ఉండడానికి కావాల్సిన వాడు ఉండదు కదా. జిల్లాలో మేము 450 ఎకరాలు అక్రమం నుంచి తీసుకున్నాం. ఇదే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు 5,000 ఎకరాలు అన్ని అర్హతలు ఉన్నాడు అడవిలో ఉండడు సార్. నీళ్లు లేవు, కరెంట్ లేదు, రోడ్డు లేదు, ఏది లేదు. అయినా ఒక 10 ఏళ్ళ నుంచి అక్కడ బతుకుతున్నారు అంటే వాళ్ళకి ఎలాంటి సోర్స్ లేదు కాబట్టి ఉండటానికి ఆధారం అదే అనుకుని నమ్ముకొని బతాడు. అట్లాంటి ప్రభుత్వం దగ్గర ప్రజలు దయాదాక్షిణ్యాల మీద బతకాల్సిన పర్లేదు. ప్రజలకు నేనైనా మీరైనా జీతగాలను. రెండోది ప్రజలే ఇక్కడ ఉన్నారు. ప్రజల్ని డిస్టర్బ్ చేసేటువంటి శక్తియుక్తులు మనం ప్రభుత్వం కానీ మనం కానీ ప్రదర్శించకూడదు. అంతిమంగా ప్రజలు 5 సంవత్సరాలు మాకు అధికారం ఇచ్చినారు, ఆ తర్వాత ఇంకోరికి ఇస్తారు, ఆ తర్వాత ఇంకోరికి ఇస్తారు. బట్ గవర్నమెంట్ అనేది 13 ఏళ్ళుగా అక్కడ అంతో కొంతమంది ఉంటున్నటువంటి సందర్భంలో మనం డిస్టర్బ్ చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఉండడానికి అవకాశం లేదు సార్. మీరు అడవిలో ఉన్నట్టున్నారు సార్. మినిమం ఒక విషయం ఏంటంటే కలెక్టరేట్ ఉంది కదా, కలెక్టరేట్ 17 ఎకరాలు కేటాయించి 17 ఎకరాలు కొన్నారు. ఒక్కొక్క ఎకరాకి ₹1,00,00,000 17 కోట్లు పెట్టి కలెక్టరేట్ కొన్నారు కదా. మరి ఇదే కలెక్టరేట్ అక్కడే కట్టేసి 17 కోట్లు వచ్చేస్తే అయిపోతుంది కదా భూములు. సార్